చూడనికి పాత బండి లాగా ఉంటుంది. 2 సిలిండర్లు ఉంటాయి ఈ బండిలో. టూరిస్మో అంటే ఏంటి? టూరిస్మో స్పోర్ట్. ఎస్ఆర్సి అంటే బండి నేమ్. 250cc ఇంజిన్ కి 15 ఇంచ్ టైర్స్ ఏనా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్జున్ ఫ్రమ్ AR ఆటోమోటివ్స్. ఇది QJ మోటార్ SRC 250 టూరిస్మో స్పోర్ట్ బండి. ఇది వరల్డ్ అనే మల్టీ బ్రాండ్ షోరూమ్ మాదాపూర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది అదే ఈ బండి చూడడానికి ఎలా ఉంటుంది అంటే రెట్రో వర్షన్ లాగా ఉంటుంది. రెట్రో అంటే పాత బండి. ఇది 250cc ఇంజిన్, ట్విన్ సిలిండర్స్ ఉంటాయి, 2 సిలిండర్స్ ఉంటాయి, 2 వాల్వ్స్ ఉంటాయి. టైర్ సైజ్ డిఫరెన్స్ ఉన్నాయి. టైర్స్ గురించి మాట్లాడుకున్నా కొంచెం వెరైటీ టైర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే చూడడానికి బండి రెట్రో డిజైన్, కమ్యూటర్ లా ఉంటుంది. అంటే సిటీగా యూజ్ చేసుకోవడానికి ఇస్తున్నారు, ఆఫ్ రోడింగ్గా యూజ్ చేసుకోవడానికి, టూరింగ్కి అంటే లైక్ హైవే పర్పస్గా యూజ్ చేయడానికి ఇస్తున్నారు. ఎలా వర్క్ అవుతుంది, టైర్ సైజ్ ఏంటిది, టైర్ స్పెషాలిటీ ఏంటిది, బండి స్పెషాలిటీ ఏంటి, అసలు బండి ఏమో చూడడానికి చిన్న బండిలా ఉంటుంది. ఇంజన్ వచ్చేసరికి 250cc ఇంజన్ ఉంటుంది అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది. అయితే దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటిది, రైడింగ్ రివ్యూ మాత్రం అప్కమింగ్ వీడియోస్ లో వస్తుంది. దీని పర్ఫార్మెన్స్ లో మాత్రం అప్కమింగ్ వీడియోస్ ఉంటుంది. ఫీచర్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు పేరు పేరున థ్యాంక్ యూ. ప్లీజ్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. QJ మోటార్ SRC 250 ఫీచర్స్ వైజ్ గా చూసుకుంటే ఫస్ట్ హాలోజన్ హెడ్ ల్యాంప్, హాలోజన్ పైలట్ ల్యాంప్ అండ్ హజార్డస్ స్విచ్ కూడా ఉంటుంది. 4 ఇండికేటర్స్ వస్తాయి, హాలోజన్ లో ఉంటుంది. సస్పెన్షన్ వచ్చేసరికి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ టైర్ సైజ్ 90/90 18 ఇంచ్ బ్లాక్ టైర్స్ వస్తున్నాయి. సో ఈ బ్లాక్ టైర్స్ చూడొచ్చు. బ్లాక్ టైర్స్ స్పోకెడ్ వీల్స్ వస్తాయి. 250mm ఆఫ్ డిస్క్ బ్రేక్ వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS. అయితే బ్లాక్ టైర్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎందుకు బ్లాక్ టైర్స్ వచ్చినాయి అంటే మెయిన్ గా రీజన్ ఏంటి అంటే దీనికంటే ముందు మనం టూరిస్మో గురించి తెలుసుకుందాం. టూరిస్మో అంటే టూరిస్మో అనేది జర్మన్ నేమ్. అంటే టూరిస్మో అంటే కమ్యూటర్ కి, హైవేకి, ఆఫ్ రోడింగ్ కి, రేర్గా టూరింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు పర్ఫార్మెన్స్ డిలే లేకుండా ఈ బండి వర్క్ అయ్యేటట్టు టూరిస్మో అనే నేమ్, జర్మన్ పేరు ఇది. టూరింగ్కి, కమ్యూటర్కి, హైవేకి తిరగాలనే వెహికల్ కాబట్టి ఇది ఇలాంటి బ్లాక్ టైర్స్ వస్తాయి. టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, స్పోక్డ్ వీల్స్ వస్తాయి, ట్యూబ్ టైర్. ఇది బండి హెవీగా లీన్ చేయలేం. హెవీగా లీన్ చేస్తే కింద పడిపోతాం. సో రేర్ సస్పెన్షన్ చూసుకుంటే ట్విన్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి, అడ్జస్టబుల్, ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది. 15 ఇంచ్ బ్లాక్ టైర్స్ వస్తున్నాయి. దీని టైర్ సైజ్ వచ్చేసరికి 130/90 15 ఇంచే వస్తుంది. అయితే రేర్ 15 ఇంచ్ స్పోక్డ్ వీల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే 15 ఇంచ్ టైర్ ఎందుకు వస్తుందంటే విడ్త్ ఎక్కువ ఉంది. ఇక 130 ప్రొఫైల్ సెక్షన్ ఉంది, 90 సెక్షన్ ఉంది. కానీ 15 ఇంచ్ ఎందుకు వస్తుందంటే వెహికల్ హైట్ వచ్చేసరికి 780mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 178mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. ఆఫ్ రోడింగ్ లో ఇంకా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. స్టెబిలిటీలో వర్క్ అవుతుంటే ఆఫ్ రోడింగ్ లో, టూరింగ్ లో కాకుండా, హైవేలో కాకుండా ఆఫ్ రోడింగ్ లో స్టెబిలిటీగా ఎక్కువ వర్క్ అవుతుంది 15 ఇంచ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటిదంటే మనం ఎక్కువగా ఈ బండి హెవీ వెయిట్ అంటూ ఉండదు. సో మెటీరియల్ మొత్తం లైట్ వెయిట్ మెటీరియల్ యూస్ చేస్తున్నారు. అండ్ 250cc ఇంజన్ ఉంటుంది, హెవీ వెయిట్ ఇంజన్ కూడా కాదు. మరి టూ మచ్ 17 ఇంచ్ కానీ 18 ఇంచ్ ఇస్తే ఈ వెహికల్ అంత సూటబుల్ ఉండదు. సో ఒకవేళ ఇస్తే ఏమవుతుంది, వెహికల్ షివర్ అవుతుంది, స్టెబిలిటీలో ఉండదు. సో ఫ్రంట్ టైర్ ఎంత ఉండాలో రేర్ టైర్ అంతే ఉంటే వెహికల్ బెటర్ పర్ఫార్మెన్స్లో ఉంటుంది. రేర్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, డిస్క్ బ్రేక్ వస్తున్నాయి, డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది. డిస్క్ బ్రేక్ ఇది వచ్చేసరికి 220mm ఆఫ్ డిస్క్ బ్రేక్, LED టైల్ ల్యాంప్, హాలోజన్ ఇండికేటర్స్ వస్తున్నాయి. ఇది నైట్ విజన్లో మంచిగా వర్క్ అవుతుంది. అయితే ఇలాంటిది కూడా కొంచెం మీది వరకు పడేటట్టే ఛాన్స్ ఉంటుంది ఇది. సో సీట్ విషయానికి వస్తే సీట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, అంటే మీడియం కంఫర్ట్ తోటి ఉండేటట్టు చూసుకుంటుంది. టూరింగ్లో మనకు బ్యాక్ పెయిన్ రాకుండా ఉండేదే ఇది. ఇంజన్ వచ్చేసరికి 249cc, 2 సిలిండర్స్, 2 వాల్వ్స్ పర్ సిలిండర్కి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదొక సిలిండరు, అదొక సిలిండరు. దీంట్లో 2 వాల్వ్స్ ఉంటాయి, దాంట్లో 2 వాల్వ్స్ ఉంటాయి, కంప్లీట్ 4 వాల్వ్స్ ఉంటాయి. అండ్ ఇది క్యాటలైటిక్ కన్వర్టర్. సో ఇది వచ్చేసరికి బర్న్ చేసేది క్యాటలైటిక్ కన్వర్టర్కి. సో క్యాటలైటిక్ కన్వర్టర్ చిన్నగా ఉంది, ఎందుకంటే 2 సిలిండర్స్ ఇచ్చినారు కాబట్టి దీనికి తగ్గట్టే ఇది ఎంత మ్యాక్సిమం ఎంత వస్తుంది, 124.333cc వస్తుంది. ఇది వచ్చేసరికి 124.333 సిలిండర్ వస్తుంది. సో ఆ సిలిండర్కి సైజుకి తగ్గట్టే ఇది ఇస్తున్నారు. అంటే మీరు మ్యాక్సిమం చేసుకోవచ్చు 125cc, అది 125cc. టోటల్గా 250cc అవుతుంది, 249cc అవుతుంది. సీసీకి పర్ఫార్మెన్స్లో ఈ క్యాటలైటిక్ కన్వర్టర్ ఉంటుంది. ఇది కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్, 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇది.
5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది. ఇది వచ్చే ఆయిల్ కూల్డ్ ఇంజన్. ఇది ఆయిల్ కూల్డ్, లిక్విడ్ కూల్డ్ కాదు, ఆయిల్ కూల్డ్. ఆయిల్ కూల్డ్లో ఆయిల్ని కూల్ చేస్తుంది. అండ్ ఇంజన్ని అంత ఇంజన్ కూలింగ్ కాదు, ఇది ఓన్లీ జస్ట్ ఆయిల్ కూల్డ్కే. ఒకవేళ ఇంజన్ కూల్డ్ కావాలంటే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, అప్పుడు ఇంజన్ని కూల్ చేస్తుంది. ఇది మాత్రం ఓన్లీ మరీ టూ మచ్ హీట్ అవ్వకుండా ఇది ఓన్లీ ఆయిల్ని కాపాడుతుంది. ఇది క్యూజే మోటార్. 14 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇక్కడ వచ్చేసరికి వాటర్ డ్రాప్లెట్ లాంటి డిజైన్ వస్తుంది ఫ్యూయల్ ట్యాంక్. అండ్ ఇది కొంచెం మనకి నీకి ప్రొటెక్షన్, ఇది నీ ప్రొటెక్షన్. సో ఇక్కడ చూసుకుంటే హెడ్ ల్యాంప్, హై బీమ్ అండ్ లో బీమ్, ఇండికేటర్స్, హార్న్ నార్మల్గానే ఉంది, హిల్ స్విచ్, 4 ఇండికేటర్స్, సెల్ఫ్ స్టార్ట్ బటన్, కంప్లీట్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది ఈ బండ్లో. టైమ్, స్పీడోమీటర్, టోటల్ ట్రిప్ మీటర్, ఇది టాకోమీటర్, ఆర్పిఎం మీటర్ డిజిటల్లో ఉంటుంది, ఫ్యూయల్ లెవెల్ డిజిటల్లో ఉంటుంది. ఈ ఫ్రేమ్ వాళ్ళు యూజ్ ఏంటిదంటే మెయిన్లీ లోవర్ వెయిట్ బండికి ఈ ఫ్రేమ్ సరిపోతుంది, సూటబుల్ అవుతుంది. ఎందుకంటే టూ మచ్ వెయిట్ లేదు. ఎందుకంటే ట్విన్ సిలిండర్స్ వచ్చినప్పుడు టూ మచ్ వెయిట్ ఉండదు. ఒకటే సిలిండర్కి 250cc ఇస్తే టూ మచ్ వెయిట్ ఉంటుంది. ట్విన్ సిలిండర్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఫ్రేమ్ సరిపోతుంది. అంటే స్టెబిలిటీ పరంగా, ఇంజన్ వెయిట్ పరంగా, బండి వెయిట్కి పరంగా, టూరింగ్కి, సిటీకి, హైవేకి, సిటీకి, ఆఫ్ రోడింగ్కి ఈజీ ఆఫ్ ఫ్రిక్షన్ ఉండేటట్టు, అప్ అండ్ డౌన్ అయ్యేటట్టు, ఈ బండిని కంట్రోల్ చేసేటట్టు ఈ ఫ్రేమ్, అల్యూమినియం ఫ్రేమ్ కాపాడుతుంది. సో ఫైనల్ నా ఒపీనియన్ వచ్చేసరికి ఈ క్యూజే మోటార్ SRC 250 మీద, 250cc ఇంజన్ మీద ఈ బండి ఎవరు చూస్ చేసుకోవాలంటే దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,50,000 ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. షోరూమ్ లింక్ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఉంటుంది, చూస్ చేసుకొని కాల్ చేయండి. ఈ బండి ఎవరు చూస్ చేసుకోవాలంటే ఫస్ట్ నాకు 250cc బండి కావాలి, కానీ హైవేకి ఉండాలి, ఊర్లలోకి వెళ్ళటానికి ఆప్షన్ ఉండాలి, కమ్యూటింగ్గా ఉండాలి, నేను ఆఫీస్కి వెళ్తాను, స్కూల్కి వెళ్తాను, సీట్ హైట్ ఎక్కువగా ఉండొద్దు, లైట్ వెయిట్ ఉండాలి, ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా మోడరేట్ ఉండాలి, 250cc ఇంజన్ ఉండాలి, లైఫ్ ఎక్కువగా రావాలి, బండి అంటే మనం కూర్చున్నప్పుడు ఎర్గోనామిక్స్లో మంచి కండిషన్ ఉండాలి, కాలు కిందికి గ్రౌండ్కి ఈజీగా అందేటట్టు, ఫ్యూచర్లో మన డాడీలు కానీ మన తాతలు కానీ ఈజీగా వెయిట్ ఉండేటట్టు, కాలు రోడ్కి అందేటట్టు ఉండాలి అనుకున్న వాళ్ళకి ఈ బండి సూట్ అవుతుంది. అంటే ఇప్పుడు జనాలు ఎట్లున్నారంటే హైవే చేస్తాను, టూరింగ్కి వెళ్ళేటట్టు ఛాన్స్ ఉండాలి, నాకు పనికి పని ఉండాలి, వర్క్ ఉండాలి, టూరింగ్కి ఉండాలన్న వేరుకి ఈ బండి చాలా బెటర్గా సూట్ అవుతుంది. మైలేజ్ వచ్చేసరికి కంపెనీ క్లెయిమ్ వచ్చేసరికి 35 to 40 km/L కంపెనీ క్లెయిమ్ అయితే. మన పరంగా అయితే రఫ్గా నడుపుకుంటే 35 వస్తుంది, లేదు మోడరేట్గా నడుపుకుంటాను, డైలీ ఒక్కనే వెళ్తాను అనుకుంటే 37-38 km/L మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బండికి. క్యూజే మోటార్ SRC 250 కంప్లీట్గా ఈ బండి చూడడానికి రెట్రో డిజైన్ ఉంటుంది, పాతకాలం లాంటి బండి ఉంటుంది. అంటే ట్యాంక్ వరకు చూసుకుంటే పాతకాలం లాగా బండి, ట్యాంక్ ఈ సీటు పరంగా చూసుకుంటే కమ్యూటర్ వెహికల్, 100cc వెహికల్ లాంటి బండి లాగా ఉంటుంది. సో వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ. ఈ బండి స్టార్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు కిల్ స్విచ్ ఆన్ చేశాను, సౌండ్ చూడండి. వావ్, నైస్ సౌండ్ మాత్రం చాలా బాగుంది. అంటే స్పోర్ట్స్ వెహికల్కి ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్స్ వస్తున్నాయి. చాలా అంటే అన్ప్లెజెంట్ సౌండ్ కాకుండా ప్లెజెంట్ సౌండ్ ఉంది ఈ వెహికల్. నాయిస్ కాకుండా సౌండ్ ఉంది.